న్యూస్ అలర్ట్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు అసలైన విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, కాంగ్రెస్ పార్టీ పాత్రను కేసీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీ. ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అని కేసీఆర్ ఆరోపించారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపిందని ఆయన విమర్శించారు. ఏం దౌర్భాగ్యం ఇది! ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం. మీరందరూ ఆలోచన చేయాలి. భూముల ధరలేటు పోయినాయి, కరెంట్ ఎక్కడ ఎవడెత్తుకపోయా. మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన నేను 5 ఏళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు లేకపోతే మళ్ళా ఎలక్షన్ల పార్టీ మేము నిలవడం, ఓట్లు అడగము అని చెప్పిన నేను. ఎవరు చెప్పాలి? దమ్మున్నోడే చెప్పాలి. చేసి చూపించినాం, నడిపించినాం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం. కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకిచ్చినాం. అది మీరందరూ దానికి సాక్ష్యం. ఇలాగా మంచినీళ్ళు కట్నే ఇల్లు పెట్టినపోయి ఉన్న పథకం కేసీఆర్ ఆయమల్ని అయిపోయింది. ఇంకా మంచినీళ్ళు కూడా ఏ సాధన అయితే లేదా? మేము ఇంత సిపాయిలం అంత సిపాయిలం అని ఎగిరెగిరి దుంకితే మాట్లాడితే మంచినీళ్ళు ఇచ్చే కూడా సాధన అయితే లేదా? మంచినీళ్ళు పోతాయి, కరెంటు పోతుంది, వడ్లు కొనే దిక్కు లేదు. వడ్లు కొంటాను రా, కళ్ళాల కాడ 15 రోజులు వడ్లు కొనే దిక్కు లేదు, అడిగే దిక్కు లేదు. సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడా అని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం. మళ్ళీ అక్కడ దళారీలు, అక్కడ దోపిడీ, మళ్ళా రైతాంగం దోపిడీకి గురవుతున్నది. మళ్ళా 2014 కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది? ఇది ఎవరి అసమర్థత? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? ఈ కాంగ్రెస్ కాటేయడం కాదా? నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా, ప్రజలకు నేను అడుగుతా ఉన్నా. పేదలు గుడిసెలు వేసుకుంటారు, ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా, వరంగల్తో సహా అనేక పట్టణాలలో, అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం. బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూసి మౌనంగా ఉందా? బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ రజతోత్సవ సభలో చేసిన ప్రసంగంపై రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ మనసంతా విషంతో నిండిపోయిందని, ఆయన ప్రసంగంలో కాంగ్రెస్ ను విలన్ గా చూపించడం తప్ప మరేమీ లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు. మంత్రులు సీతక్క, జూపాలి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్లతో కలిసి పొంగులేటి హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కేసీఆర్ ప్రసంగంలో మంచి సలహాలు, సూచనలు ఉంటాయని ఆశించామని, కానీ కడుపంతా విషం నింపుకుని మాట్లాడడం బాధ కలిగించిందని పొంగులేటి అన్నారు. నాయకత్వంలో జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీని ఒక విలన్లా చూపిస్తూ ఒకటి రెండు సార్లు వారు సంబోధించారు. ముందు దాని గురించి రాష్ట్ర ప్రజలకి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరించే దాంట్లో అయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలన్గా చిత్రీకరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరిస్తున్నారా? ఆనాడు ఎన్డీఏ చైర్మన్ గా, యూపీఏ చైర్మన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారిని దేవతగా అని పొగిడిన మీరు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏదో విలన్గా చిత్రీకరించే తాపత్రయం, ఉక్రోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది.
మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు గాని. అంతేకాదు బీఆర్ఎస్ రజతోత్సవ సభపై మంత్రి సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రజతోత్సవ సభలో విజయాల గురించి కాకుండా తన బాధలు మాత్రమే వ్యక్తం చేశారని విమర్శించారు. ఒక నాయకుడు ప్రజల కష్టాలపై బాధపడాలి, కానీ తన కుటుంబ సభ్యులను బహిరంగంగా ఆవేదనగా చాటుకోవడం దారుణమన్నారు. అధికారం పోయిన తర్వాతే కుటుంబం చీలికలు తగాదాలు బహిరంగమయ్యాయని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం గురించి కేసీఆర్ కు బాధ లేదని, కేవలం వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం మాత్రమే కంగారు పడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ డ్రామాలకు మభ్యపడరని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేటు. నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. ఇది నీ పరిపాలన. ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఇస్తే నచ్చదు. పేదింటి ఇండ్లలో 500 గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు. పేద కుటుంబాలకు ఇండ్లు ఇస్తే నచ్చడం లేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే నచ్చడం లేదు. మరి అదే విధంగా ఇండ్లల్లో గుడిసెలల్లో కరెంట్ ఇయ్యలేను ఒక్కరోజు కూడా. ఆ రోజు నేను ఉచితంగా కరెంట్ ఇచ్చినా అని చెప్తున్నాను. నువ్వు సవాల్, మేము చర్చకు సిద్ధం. కరెంటు బిల్లులు కూడా కట్టకుండా 60,000 కోట్ల రూపాయలు 60,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయినవయ్యా. ఇవాళ అప్పులు తెచ్చడం గొప్ప అని చెప్తున్నావు. ఇవాళ మొత్తం అమ్మేసి అప్పులు చేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ప్రభుత్వం మీద మోసి ఇవాళ మొసలి కన్నీరు, ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు గారుస్తున్నారు. 10 ఏళ్లలో నువ్వు ధర్నా చౌకను కూడా ఉంచలేదు. ఇవాళ మళ్ళా నీ సిగ్గుగా వచ్చి నీ బిడ్డ కొడుకు అల్లుడు వచ్చి ఆడ ఇందిరా పార్కు కాడ మేము ఓపెన్ చేసినటువంటి ధర్నా చౌకను వాడుకొని ధర్నాలు చేస్తారు, మొసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ బహిరంగ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంటున్నారు. మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా, ఆ స్థలం నీకు వచ్చినా, అక్కడ అనేక వాగులు, అదే విధంగా చెరువులు, కాలువలు, గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా పూర్తి చేసి ఇవాళ మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ మొసలి కన్నీళ్లు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది. రాష్ట్రం ఎందుకు ఆగమైందా? నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైనటువంటి బాధలో నువ్వు ఉన్నావు. ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం. చట్టాలు చేసేటువంటి, సంస్కరణలు తెచ్చేటువంటి మరి గొప్ప చర్చా వేదిక అసెంబ్లీ అనేది. కానీ ఈరోజు అసెంబ్లీని కూడా సొల్లు కబురు అన్నావంటే, అంటే సొల్లు కబురు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రికి, ఈ కేసీఆర్ కు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా? అసలు ఆ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా నేను అడుగుతున్నా. అంటే మీకు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారు, అధికారం లేకుంటే అసెంబ్లీకి రావంటే అసలు నువ్వేం నాయకుడు అంటున్నా? ప్రజల తరపున అధికారం ఉన్నా లేకున్నా ప్రజల బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రథోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ రథోత్సవ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీలపై కేసీఆర్ చేసిన విమర్శలను రాజాసింగ్ తప్పుబట్టారు. కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని ఆయన కొట్టిపారేశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ దేవుడంటూ ఆకాశాన్నెత్తిన కేసీఆర్ ఇప్పుడు నిధుల విషయంలో విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాజాసింగ్ అన్నారు. అప్పుడు మోదీ దేవుడు, మరి నిధులు ఎందుకు అడగలేదు, భయపడ్డారా అంటూ ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో తాను నిధుల గురించి ప్రశ్నించినప్పుడు కూడా కేసీఆర్ తప్పుడు సమాధానాలు ఇచ్చారని రాజాసింగ్ గుర్తు చేశారు. దమ్ లేకుండేనా అప్పుడు భయపడ్డారా అంటే ప్రధానమంత్రి గారికి చూసే సమయంలో ఈ మాటలు మొత్తం యాద రాలేదు. కానీ బయట బహిరంగ సభలు పెడితే
అంతా అబద్ధమే. కేసీఆర్ అంటే జూటా మాట. ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ని మీరు క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ అంటే అబద్ధం, కేసీఆర్ అంటే జూటా, ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు, నేను అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అడిగిన, అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి ఏదైనా హిసాబ్ చెప్తారా, వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు. 0 వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు. ఇవాళ ఈ 10 సంవత్సరాలు అంటే మీ సమయంలో 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే. మర్చిపోయినారా? మీరు అబద్ధం మాట్లాడవచ్చు, కానీ తెలంగాణ ప్రజలకి అన్నీ తెలుసు. ఇవాళ రోడ్ కానీ, రైతులకి బెనిఫిట్ కానీ, ఫ్రీ రేషన్ కానీ, అన్ని విధాలుగా ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్ర వల్లనే అని జనాలకి తెలుస్తుంది. మీరు ఎంతైనా అబద్ధం మాట్లాడండి, కానీ తెలంగాణ ప్రజలు మేల్కుంటున్నారు. మీ రాజ్యం చూసినారు, అరే కేసీఆర్ వస్తే మన తెలంగాణ ఏదైనా అవుతుంది, డెవలప్మెంట్ అవుతుందని ప్రజలు మీ రాజ్యం చూసినారు. కానీ మీరు తెలంగాణ ప్రజలకి ఏమి ఇచ్చినారు? అప్పుల తెలంగాణ, మత్తు తెలంగాణ, బార్ అండ్ రెస్టారెంట్ తెలంగాణ, గల్లీ గల్లీకి ఒక ఏమంటారు అది చిన్న చిన్న వైన్స్, ఆ విధంగా ఇచ్చినారు మీరు తెలంగాణ. ఇవాళ యువకులు ఎటో పోతున్నారు, ఏ మార్గంలో పోతున్నారు, మొత్తము తాగుడుకి బానిస అవుతున్నారు మన యువకులు. అది మీ వల్లనే. ఇది ఇచ్చినారు మీరు తెలంగాణకి, ఇంకా ఏమి ఇయ్యలే. అప్పుల తెలంగాణ చేసినారు. తెలంగాణ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు చేసిన ఎక్స్ ముఖ్యమంత్రి ఎవరు అంటే మీ పేరే వస్తుంది. జూబ్లీహిల్స్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీల నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, కాల్పుల విరమణకు ప్రకటన ఒప్పించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నేత జానారెడ్డి సూచనలను సీఎం రేవంత్ కు అందించారు. మావోయిస్టు సమస్య పరిష్కారానికి మంత్రులతో సంప్రదింపులు జరిపి త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. శాంతి చర్చలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రథోత్సవ సభలో కేసీఆర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగం కొత్త సీసాలో పాత సారా తాగేలా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఉచిత బస్సు, గ్యాస్, రాజీవ్, యువ వికాసం, ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యం వంటి పథకాలు ప్రారంభించి ప్రజలకు మేలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రజలకు నిజాలు తెలియడానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అద్దంకి చెప్పారు. అంశాలను వాటిని ముందు పెట్టి ప్రజల ముందు పెట్టి ఆయనయా అంటే నీ ప్రజలు ఆయన ఎందుకు చెప్తారు? నీ జనమేనా? నువ్వేం చెప్తారో వాళ్ళు అదే చెప్తారు. ఇవాళ రాష్ట్రాన్ని ఆర్థిక అధోగతి పాలు చేసి ఆర్థిక విధ్వంసం వైపు నువ్వు తీసుకపోతే దాన్ని గాడిలో పెట్టుకుంటూ తెలంగాణ ప్రజలకు ఒక సంరక్షకుడిగా ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం మీలాంటి వాళ్ళకి కనబడదు. ఎందుకంటే మీరు ఫామ్ హౌస్లోనే ఉంటారు కాబట్టి మీకు మీ మీడియా, మీ సోషల్ మీడియా, మీ ఇన్ఫ్లుయెన్సర్స్, మీ ప్రాపగండా టీం చెప్పిందే మీకు తెలుస్తుంది. కానీ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు ఒక్కసారి పోయి మీరు ఊర్లలో అడిగితే సన్న బియ్యం ఎట్లా నడుస్తున్నది, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లకు సంబంధించి కానీ, స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి కానీ, అటు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఎట్లా పోరాడుతున్నది, ఏండ్ల తరబడి నిరీక్షణతో ఉన్న ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీ కాలంలో ఏమైంది, ఇప్పుడు ఎంత త్వరితగతిన అయింది, ఇవన్నీ కూడా ప్రజలు చెప్తారు. ఇలా మీకు దమ్ముంటే ఉచిత బస్సు మీకు అబాస్ పాలైనట్టు కనిపిస్తుంది కదా, మీరు ఉచిత బస్సు ఇవ్వడం అనేది తప్పు అని చెప్పేసి మీరు రెజల్యూషన్ చేయండి. ఉచిత గ్యాస్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి ఇవ్వడం తప్పు అని చెప్పి మీరు రిజల్యూషన్ చేయండి. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం మీరు తప్పు అని చెప్పి రిజల్యూషన్ చేయండి. ఉద్యోగాల కోసం ఇలా వెంపర్లాడుతున్న యువతకు మేము ఇలా 52,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు 32,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసిండు. ఈ రిజర్వ్ మీ ముఖాలకు 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏందో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. పరస్పరం ఏమంటారు కదా, స్వయం డబ్బా పరనింద,
ఇది తప్పితే మీ దాంట్లో ఏముందనేది మీరు ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది. నీ ఒక్కని స్పీచ్ కొరకు ఇన్ని రోజులుగా తెలంగాణలో ఉన్న మీ పార్టీ నాయకులను, అటు వరంగల్లో ఉన్న వాళ్ళని ఎన్ని తిప్పలు పెట్టిండ్రు. ఎడ్ల బండ్లు అన్నారు, సైకిళ్ళు అన్నారు. మీ ఒక్కరి స్పీచ్ కొరకు ఇన్ని రోజులు వినలేదని చెప్పి కొత్తగా ఏదో మాట్లాడుతుండ్రని చెప్పి అలా వరంగల్ ప్రజలనే కాదు తెలంగాణ ప్రజలంతా కూడా హింసరాజుగా హింసించిన మీ యొక్క స్పీచ్ చూస్తే ఇంకెప్పుడు మీరు మారుతారు? ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఎక్కడున్నది కాంగ్రెస్ పార్టీ? ఎక్కడ ఉన్నది రాహుల్ గాంధీ ఆలోచన విధానం? మీరు ఎక్కడ ఉన్నారు? నిన్న భారత్ సమ్మిట్లో చేసిన రెజల్యూషన్స్, హైదరాబాద్ డిక్లరేషన్ సంబంధించిన రెజల్యూషన్స్ అర్థమన్నా తెలుసా మీకు కనీసం? జస్టిస్ ఫర్ వాట్ అనేది కంపెనీకి భూముల కేటాయింపులపై కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఎంతమంది ప్రశ్నించినా ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు. అయితే ఉర్సా సంస్థ స్పందించి నోటు విడుదల చేయడం హాస్యాస్పదమని చెప్పారు. ₹1 కోటి చొప్పున 3.5 ఎకరాలు, 50 లక్షల చొప్పున 56.5 ఎకరాలు కోరితే ప్రభుత్వం వెంటనే ఆమోదించిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆస్తులను ఇలా తగలబెడతారా అని ప్రశ్నించారు. 5 నెలలుగా ఇవాల్యుయేషన్ జరిపినట్టు చెప్పినా ఉర్సా కస్టమర్స్ ఏర్పాట్లయితే కేవలం 2 నెలల క్రితమేనని ఎండగట్టారు. కంపెనీ వాడు ఒక నోట్ రిలీజ్ చేశాడు. ఉర్సా పవరింగ్ ఇండియా ఏఐ రెవల్యూషన్ అని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేసి, నోట్లో 2 పాయింట్లు ఉన్నాయి. మనం చాలా ప్రధానంగా గమనించాల్సినటువంటి పాయింట్లు ఇవి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు మేధావులు గమనించాల్సినటువంటి అంశం ఇది. ఆయన చెప్పినటువంటి మాట, ఉర్సా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మాట ఏంటంటే, we did not receive the land for 99 paisa per acre. Our proposal was, అంటే their proposal, Ursa clusters proposal was 1 crore per acre for 3.5 acres and 50 lakhs per acre for 56.5 acres. వాళ్ళు ప్రపోజల్ పెట్టారట. ఆ 3.5 ఎకరాలేమో ఎకరా ₹1 ఇవ్వండి, హిల్ 3లో కాపులపాడులో 56.5 ఎకరాలు ఎకరా 50 లక్షలకి ఇవ్వండి అని వీళ్ళు ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ వెంటనే దాన్ని అప్రూవ్ చేసిందట. అంటే గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి రేట్ ఏంటో, అక్కడ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఏంటో, అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఎఫెక్టివిటీ ఏంటో గవర్నమెంట్ ఆలోచించదా? ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు మాకు 25 లక్షలు 50 లక్షలు ల్యాండ్ ఇవ్వండి అంటే మీరు అంతే రేటుకి క్యాబినెట్ అప్రూవ్ చేస్తుందా? ఇదేనా క్యాబినెట్ పని? ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని ఇలాగే తగలబెట్టేస్తారా మీరు? రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ఇలాగే తగలబెట్టేస్తారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు ధర. ఇక్కడ ఇది మనందరం గమనించాలి. వాళ్ళు ప్రపోజ్ చేశారు మాకు ఈ రేటుకి ఇవ్వండి అంటే రాష్ట్ర క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఎప్పుడైనా ఇది విన్నాం? ఇది మనం మాకు ల్యాండ్ కావాలని ఎవరైనా ప్రపోజల్ పెట్టుకుంటారు, మాకు ఈ రేటుకి ఇస్తే మాకు కంఫర్టబుల్ అని అనుకుని అంటారు. అది రాష్ట్ర ప్రభుత్వం రేటు నిర్ణయించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నిర్ణయించి ఈ రేటుకి మీకు ఇస్తున్నాము అని చెప్తుంది. వాళ్ళు ప్రపోజ్ చేశారంటే వీళ్ళు అప్రూవ్ చేశారు. ఇంకొక మాట అది కదా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 months, Ursa underwent multiple stages of evaluation, including జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు దాడి చేశారని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు పర్యాటక రంగం ద్వారా జీవనోపాధి కల్పించిన ప్రధాని మోదీ అభివృద్ధిని తీవ్రవాదులు జీర్ణించుకోలేక ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. కోట్లాది భారతీయులు జమ్మూ కాశ్మీర్ సందర్శించిన నేపథ్యంలో ప్రజలు స్వయం ఉపాధి సంపాదిస్తున్న దృశ్యాలను ఓర్చుకోలేక ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారని అన్నారు. బాధితులకు పూర్తి న్యాయం చేయాలని, తీవ్రవాదులను మట్టుబెట్టే వరకు ప్రధాని మోదీ పోరాడతారని స్పష్టం చేశారు. దాడి ప్రపంచానికంతా, భారతదేశమే కాదు ప్రపంచాన్ని అంతా కూడా దిగ్భ్రాంతి కలిగించింది. తలుచుకుంటేనే ఆ ఘటనను ప్రతి ఒక్కరికి కూడా రక్తం ఉడికిపోయేటటువంటి విధంగా, ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు రక్తం ఉడికిపోయేటటువంటి విధంగా సంఘటన అందరం కూడా దాన్ని ఫీల్ అయినా. ఈరోజు కాశ్మీర్ భాగం భారత్ లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు
E70 ఆర్టికల్ ని రద్దు చేస్తామనే ఎన్నికలకు పోయింది. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 370 ఆర్టికల్ ని రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత అక్కడ నెలకొంటున్నటువంటి పరిస్థితులే గాని, డెవలప్మెంటే గాని, టూరిజం యొక్క అభివృద్ధి గాని, పెద్ద ఎత్తున పర్యాటకుల యొక్క పర్యటనలే గాని, ఇవన్నీ కూడా కాశ్మీర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి లోకల్స్ కి అంతా కూడా అంతకుముందు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కూడా ఉండేది కాదు. కాశ్మీర్ లో అక్కడ ఇక్కడ అనేక సందర్భాలు జరుగుతున్నటువంటి దాడులకు అక్కడ ఉపాధి కూడా వాళ్ళకు దొరికేది కాదు. ఒక్కొక్కరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు లోకల్ గా పిల్లలకు, లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకు 500 అలా ఇచ్చి రాళ్ళు వేపించడము అట్లాంటి పనులు చేసేటటువంటి వాళ్ళు. ఈ రోజు పెద్ద ఎత్తున పర్యాటకులు రావడం ప్రారంభించిన తర్వాత భారతీయ జనతా పార్టీ 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించి ఒక ప్రభుత్వం ఏర్పాటయ్యి ప్రజలందరికీ కూడా డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఆలోచన కలిగించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి తరుణంలో ఈ రోజు కాశ్మీరే కాదు భారతదేశం అంతా కూడా ఈ రోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాశ్మీర్ అభివృద్ధి చెందుతా ఉంటే, కాశ్మీర్ కు విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటే చూసి జీర్ణించుకోలేనటువంటి పాకిస్తానీ ఈరోజు ఈ ఉగ్రవాదుల దాడులను జరిపించి ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవరు పర్యాటకులు రాకూడదు, ఈ ప్రాంతానికి వస్తే భయపడాలనేటువంటి ఒక భయాన్ని సృష్టించే విధంగా వాళ్ళు చేసినటువంటి దాడి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. దీనికి ఈ యొక్క దాడికి ఖచ్చితంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం పథకాన్ని ఖజానా ఖాళీ కారణంగా అమలు చేయలేకపోతున్నారని చంద్రబాబు చెప్పడం దురదృష్టకరమన్నారు. వైఎస్ జగన్ పాలనలో విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి 72.919 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చదువు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మర్చిపోయారని విమర్శించారు. విద్యతో పేదరిక నిర్మూలన సాధ్యమని, కానీ చంద్రబాబు విద్యార్థులు ఉసురు పోస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందన పథకం వాయిదాలుగా ఇవ్వడం అంటే ప్రజల నమ్మకాన్ని ద్రోహించడం అని తెలిపారు. గొప్ప సంస్కరణకు ఆద్యుడయ్యాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని పేరు మార్చారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున, 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000, 5 పిల్లలుంటే 60,000. ఆ విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఓదరగొట్టినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూసాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో, లేకపోతే ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి రామ్ నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి సైకిల్ వేసుకొని నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి అలాంటి ఆలోచనలతో అందరినీ, నాట్ ఓన్లీ రామనాయుడు గారు, ఎంటైర్ తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం కోసం ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత ఇస్తారని చెప్పి ఈరోజు గాలి వదిలేసినటువంటి పరిస్థితికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం. ఒకసారి రామనాయుడు గారు ఏం మాట్లాడారు? ఒక ప్రక్క చంద్రబాబు నాయుడు గారు, మరి ఒక ప్రక్క కూటమి నాయకులు ఈ విధంగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలతో పాటు ఈ తల్లికి వందనాన్ని కూడా గాలికి వదిలేస్తే చివరికి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఖజానా ఖాళీ అయిందంట.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చలేకపోతోందని, కరెంట్, నీళ్లు లేని పరిస్థితుల్లో ప్రజలు అక్కడ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయాల్సిన అవసరం లేదని, వారిని వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని నాశనం అవుతారని అన్నారు. కాశ్మీర్ పూర్తిగా భారతదేశానికి చెందిందని స్పష్టం చేశారు. ఖుషీ షూటింగ్ సందర్భంగా కాశ్మీర్ ప్రజల ఆదరణ పొందారని గుర్తు చేశారు. మనమంతా కలిసికట్టుగా ఉన్న ఉగ్రవాదులు తేలిపోతారని అన్నారు. పహల్గామ్ దాడిలో మరణించిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కశ్మీర్లో జరిగిన సంఘటన గురించి I just want to tell all the families that lost somebody they loved, somebody that was a parent, somebody that was a son, somebody that was a husband. I want to tell them all that we are all thinking about you. Meeru feel avtunna pain, we cannot come close to what you're feeling right now, but everyone is feeling the pain and feeling the anger, and we are all thinking of you. It shouldn't have happened, and we all stand in support of you. ఇప్పుడు కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కాశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము we should stand united as people, love each other. India, as people we need to always move forward, stay united. Education is super key. మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి, మన పేరెంట్స్ హ్యాపీ ఉండి, మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. I wish you all great success. May 1st Suryana is coming to theaters with Retro. I am watching it. I hope all of you watch and enjoy it. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఎండవేడిమి దృష్ట్యా అధికారులు ఉచితంగా మజ్జిగ, మంచినీరు, భోజనం సదుపాయాలు కల్పిస్తున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు నాని, నటి శ్రీనిధి శెట్టి దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నాని, శ్రీనిధికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
దర్శనం చాలా బాగా జరిగిందండి. నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి సంవత్సరం. అండ్ ప్రతి సినిమా ముందైతే ఇది ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది. లేకపోతే అది ఒక చిన్న ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఈసారి దర్శనం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ.